రాత్రిపూట ఎక్కువసేపు మేల్కుంటున్నారా? నిద్రని పక్కన పెడుతున్నారా? దీనివల్ల మీ చదువు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో ఎప్పుడైనా ఆలోచించారా? యెస్, నిజమేనండి. మనం రాత్రిపూట ఎక్కువ మేల్కొని మనం చదువుకోవటమో, లేకపోతే ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్ చేయటం వల్ల మన బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. మనం ఏం చదివినా, ఎంత గుర్తుపెట్టుకోవాలనుకున్నా అది మనకి గుర్తుండదు. నిజం. ఎందుకనంటే మన బ్రెయిన్‌లో ప్రతిరోజు జరిగే అన్ని యాక్టివిటీస్ వల్ల మన బ్రెయిన్‌లో టాక్సిక్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే మనం సర్టెయిన్ అమౌంట్ మనం నిద్రపోవటానికి టైం కేటాయిస్తామో, అప్పుడు ఆ టాక్సిక్ కెమికల్స్ అన్నీ మనకి డీజనరేట్ అయిపోతాయి. కానీ ఎప్పుడైతే మనం నిద్రపోకుండా నిద్ర మేల్కొని మనం అలాగే రకరకాల పనులు చేస్తూ ఉంటామో, దానివల్ల మన బాడీలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది, మన రీప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల తొందరగా మనం వ్యాధుల బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. రోజులో యావరేజ్‌గా మనం 6-8 గంటలు అనేది ఖచ్చితంగా మనకి స్లీప్ అనేది ఉండాలి. లేకపోతే మాత్రం ఇలాంటి డిసీజెస్ అన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.